రాష్ట్రంలోని ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తుంది. పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేస్తూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. రాబోయే 100 రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలన్నీ చెల్లించాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజా ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా తొలి విడతలో 1000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గతంలో నెలకు 700 కోట్ల రూపాయలు కేటాయించగా ఆ మొత్తాన్ని 1000 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 2025 అక్టోబర్ వరకు అందిన రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బిల్లులన్నీ పూర్తయ్యాయి. అటు ఉద్యోగుల మెడికల్ బిల్లులను కూడా ఏ రోజుకు ఆ రోజు చెల్లిస్తూ ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న వేల కుటుంబాల్లో ఈ నిర్ణయం వెలుగు నింపింది. ఉద్యోగ వర్గాల సంక్షేమంపై ప్రజా ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. నిధుల పెంపుపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తుండగా ప్రజా ప్రభుత్వంపై నమ్మకం మరింత బలపడింది. మరోవైపు పేద విద్యార్థుల స్కాలర్షిప్ సమస్యపై కూడా ప్రజా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆగిపోయిన బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని, విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగనివ్వమని డిప్యూటీ సీఎం గారు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల జీవన భద్రత, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.